మనం చూస్తున్నాం వైద్య పరీక్షలు కంప్లీట్ అయిన తర్వాత ఆ ఇద్దరు సీనియర్ జర్నలిస్టులని కూడా అక్కడి నుంచి తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది అక్రమ అరెస్ట్ అంటూ కూడా ఇద్దరు సీనియర్ జర్నలిస్టు స్పందించినటువంటి తీరు మనం చూసాం. అక్కడ ఉన్నటువంటి విలేకరులందరూ కూడా వారితో మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ వారికి మాట్లాడే సమయం కూడా దొరకకపోవడంతో అక్కడి నుంచి వారిని తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి కాసేపట్లో వారిని జడ్జి ముందు హాజరుపరచబోతున్నారు పోలీసులు. పాటు సుధీరులు ఇద్దరు కూడా ఇంకోటి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు పోలీసులు. వైద్య పరీక్షల అనంతరం ఇద్దరిని రిమాండ్ లో భాగంగా ఇంకోటి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి తరలిస్తా ఉన్నారు. ఎన్టీవీ స్క్రీన్ పైన మనం సెక్షువల్ విజువల్ చూస్తున్నాం. సో ఇంకోటి ప్రభుత్వ ఆసుపత్రిలో జర్నలిస్ట్ ఇద్దరు కూడా మాట్లాడుతూ ఇది అక్రమ అరెస్టు, తమను అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేశారు, తర్వాత దీన్ని న్యాయపరంగా కూడా మేము ఎదుర్కొంటాం, తమను ప్రశ్నలతో ఇబ్బంది పెట్టేలా ప్రశ్నించారంటూ కూడా ఇద్దరు జర్నలిస్టులు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. సో ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంకోటి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. వైద్య పరీక్షలు మెడికల్ రిపోర్ట్ బేస్ చేసుకొని ఇక్కడ నుంచి నేరుగా సిసిఎస్ కి పోలీసులు తరలిస్తా ఉన్నారు ఇద్దరు జర్నలిస్టులు కూడా, సీనియర్ జర్నలిస్టులు. సో అక్కడ రిమాండ్ రిపోర్ట్ అలాగే మెడికల్ రిపోర్ట్ తో పాటుగా మరికొన్ని ఆధారాలు తీసుకుని నేరుగా మెజిస్ట్రేట్ ఎదుట కూడా ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంటుంది. సో ప్రస్తుతం అయితే ఎన్టీవీ సీనియర్ జర్నలిస్ట్ దొంతు గణేష్ తో పాటు సుధీర్లకు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. దాదాపు 10 నిమిషాల పాటు వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ చెకప్ అలాగే హార్ట్ బీట్ తర్వాత కామన్ టెస్ట్ కూడా నిర్వహించారు. ఆ రిపోర్ట్స్ ను ప్రభుత్వ ఆసుపత్రి క్యాజువాలిటీ ఇంకోటి ప్రభుత్వ ఆసుపత్రి క్యాజువాలిటీ డాక్టర్స్ రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత నేరుగా ఇప్పుడు ప్రస్తుతం అయితే సిసిఎస్ పోలీస్ స్టేషన్ కు వెళ్తా ఉన్నారు. ఆ తర్వాత రిమాండ్ లో భాగంగా మెజిస్ట్రేట్ ఎదుట కూడా ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంటుంది. అయిపోయినాయి వారిని అక్కడి నుంచి అంటే హాస్పిటల్ నుంచి తరలిస్తున్నారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారు కిరణ్? ప్రస్తుతం సిసిఎస్ పోలీస్ స్టేషన్ నుంచి ఇంకోటి ప్రభుత్వం ఇది అక్రమ అరెస్టు ఖచ్చితంగా న్యాయపరంగా కోర్టులో తేల్చుకుంటాం. ఈ అక్రమ అరెస్టు ఖచ్చితంగా తేల్చుకుంటాం కోర్టులో, తర్వాత ఖచ్చితంగా మాట్లాడదా వాళ్ళకి ఇది అక్రమ అరెస్టు ఖచ్చితంగా న్యాయపరంగా కోర్టులో తేల్చుకుంటాం. ఈ అక్రమ అరెస్టు ఖచ్చితంగా తేల్చుకుంటాం కోర్టులో, తర్వాత ఖచ్చితంగా మాట్లాడదా వాళ్ళకి మాట్లాడదా వాళ్ళకి ఇది అక్రమ అరెస్టు ఖచ్చితంగా న్యాయపరంగా కోర్టులో తేల్చుకుంటాం. ఈ అక్రమ అరెస్టు ఖచ్చితంగా తేల్చుకుంటాం కోర్టులో. మనకు సంబంధం లేదు, అయినా సంబంధం లేకపోయినా కానీ కేసులు పెట్టారు. మనకు సంబంధం లేదు, అయినా సంబంధం లేకపోయినా కానీ కేసులు పెట్టారు. తర్వాత ఖచ్చితంగా మాట్లాడదా వాళ్ళకి ఇది అక్రమ అరెస్టు ఖచ్చితంగా న్యాయపరంగా కోర్టులో తేల్చుకుంటాం. ఈ అక్రమ అరెస్టు మనకు సంబంధం లేదు, అయినా సంబంధం లేకపోయినా కానీ కేసులు పెట్టారు. మనకు సంబంధం లేదు, అయినా సంబంధం లేకపోయినా కానీ కేసులు పెట్టారు. మనకు సంబంధం లేదు, అయినా సంబంధం లేకపోయినా కానీ కేసులు పెట్టారు. మనకు సంబంధం లేదు, అయినా సంబంధం లేకపోయినా కానీ కేసులు పెట్టారు. మనకు సంబంధం లేదు, అయినా సంబంధం లేకపోయినా కానీ కేసులు పెట్టారు. మనకు సంబంధం లేదు, అయినా సంబంధం లేకపోయినా కానీ కేసులు పెట్టారు. మనకు సంబంధం లేదు, అయినా సంబంధం లేకపోయినా కానీ కేసులు పెట్టారు. మనకు సంబంధం లేదు, అయినా లేకపోయినా కానీ కేసులు పెట్టారు. తర్వాత ఖచ్చితంగా మాట్లాడదా
ఆ? వాళ్ళకి ఇది అక్రమ అరెస్టు ఖచ్చితంగా న్యాయపరంగా కోర్టులో తేల్చుకుంటాం. ఈ అక్రమ అరెస్టు ఖచ్చితంగా తేల్చుకుంటాం కోర్టులో. తర్వాత ఖచ్చితంగా మాట్లాడదా. ఆ? వాళ్ళకి మనకు సంబంధం లేదు, అయినా సంబంధం లేకపోయినా కానీ కేసులు పెట్టారు. మనకు సంబంధం లేదు, అయినా సంబంధం లేకపోయినా కానీ కేసులు పెట్టారు. మనకు సంబంధం లేదు, అయినా సంబంధం లేకపోయినా కానీ కేసులు పెట్టారు. తర్వాత ఖచ్చితంగా మాట్లాడదా. ఆ? వాళ్ళకి ఇది అక్రమ అరెస్టు ఖచ్చితంగా న్యాయపరంగా కోర్టులో తేల్చుకుంటాం. ఈ అక్రమ అరెస్టు ఖచ్చితంగా తేల్చుకుంటాం కోర్టులో. తర్వాత ఖచ్చితంగా మాట్లాడదా. ఆ? వాళ్ళకి మాట్లాడదా. తర్వాత ఖచ్చితంగా మాట్లాడదా. ఆ? వాళ్ళకి ఇది అక్రమ అరెస్టు ఖచ్చితంగా న్యాయపరంగా కోర్టులో తేల్చుకుంటాం. ఈ అక్రమ అరెస్టు ఖచ్చితంగా తేల్చుకుంటాం కోర్టులో. మనకు సంబంధం లేదు, అయినా సంబంధం లేకపోయినా కానీ కేసులు పెట్టారు. మనకు సంబంధం లేదు, అయినా సంబంధం లేకపోయినా కానీ కేసులు పెట్టారు. మనకు సంబంధం లేదు, అయినా సంబంధం లేకపోయినా కానీ కేసులు పెట్టారు. మనకు సంబంధం లేదు, అయినా సంబంధం లేకపోయినా కానీ కేసులు పెట్టారు. మాట్లాడదా. తర్వాత ఖచ్చితంగా మాట్లాడదా. ఆ? వాళ్ళకి ఇది అక్రమ అరెస్టు ఖచ్చితంగా న్యాయపరంగా కోర్టులో తేల్చుకుంటాం. ఈ అక్రమ అరెస్టు ఖచ్చితంగా తేల్చుకుంటాం కోర్టులో. అడిగారు క్వశ్చన్స్ మనకు సంబంధం లేదు, అయినా సంబంధం లేకపోయినా కానీ కేసులు పెట్టారు. మనకు సంబంధం లేదు, అయినా సంబంధం లేకపోయినా కానీ కేసులు పెట్టారు. మనకు సంబంధం లేదు, అయినా సంబంధం లేకపోయినా కానీ కేసులు పెట్టారు. మనకు సంబంధం లేదు, అయినా సంబంధం లేకపోయినా కానీ కేసులు పెట్టారు. మనకు సంబంధం లేదు, అయినా సంబంధం లేకపోయినా కానీ కేసులు పెట్టారు. మనకు సంబంధం లేదు, మాట్లాడదా. తర్వాత ఖచ్చితంగా మాట్లాడదా. ఆ? వాళ్ళకి ఇది అక్రమ అరెస్టు ఖచ్చితంగా న్యాయపరంగా కోర్టులో తేల్చుకుంటాం. ఈ అక్రమ అరెస్టు ఖచ్చితంగా తేల్చుకుంటాం కోర్టులో. అడిగారు క్వశ్చన్స్ మాట్లాడదా. తర్వాత మనకు సంబంధం లేదు, అయినా సంబంధం లేకపోయినా కానీ కేసులు పెట్టారు. మనకు సంబంధం లేదు, అయినా సంబంధం లేకపోయినా కానీ కేసులు పెట్టారు. మనకు సంబంధం లేదు, అయినా సంబంధం లేకపోయినా కానీ కేసులు పెట్టారు. మనకు సంబంధం లేదు, అయినా సంబంధం లేకపోయినా కానీ కేసులు పెట్టారు. మనకు సంబంధం లేదు, అయినా సంబంధం లేకపోయినా కానీ కేసులు పెట్టారు. మనకు మాట్లాడదా. తర్వాత ఖచ్చితంగా మాట్లాడదా. ఆ? వాళ్ళకి
ఇది అక్రమ అరెస్ట్ ఖచ్చితంగా న్యాయపరంగా కోర్టులో తేల్చుకుంటాం. ఈ అక్రమ అరెస్ట్ ఖచ్చితంగా తేల్చుకుంటాం కోర్టులో. మాట్లాడతా తర్వాత ఖచ్చితంగా మాట్లాడదా వాళ్ళకి ఇది అక్రమ అరెస్ట్. మనకు సంబంధం లేదు, అయినా సంబంధం లేకపోయినా కానీ కేసులు పెట్టారు. మనకు సంబంధం లేదు, అయినా సంబంధం లేకపోయినా కానీ కేసులు పెట్టారు. మనకు సంబంధం లేదు, అయినా సంబంధం లేకపోయినా కానీ కేసులు పెట్టారు. మనకు సంబంధం లేదు, అయినా సంబంధం లేకపోయినా కానీ కేసులు పెట్టారు. మనకు సంబంధం లేదు, అయినా సంబంధం లేకపోయినా కానీ కేసులు పెట్టారు. మనకు సంబంధం లేదు, అయినా సంబంధం లేకపోయినా కానీ కేసులు పెట్టారు. మనకు సంబంధం లేదు, అయినా సంబంధం లేకపోయినా కానీ కేసులు పెట్టారు. మనకు సంబంధం లేదు, అయినా సంబంధం లేకపోయినా కానీ కేసులు పెట్టారు. మనకు సంబంధం లేదు, అయినా సంబంధం లేకపోయినా కానీ కేసులు పెట్టారు. మనకు సంబంధం లేదు, అయినా సంబంధం లేకపోయినా కానీ కేసులు పెట్టారు. మాట్లాడతా తర్వాత ఖచ్చితంగా మాట్లాడదా వాళ్ళకి ఇది అక్రమ అరెస్ట్ ఖచ్చితంగా న్యాయపరంగా కోర్టులో తేల్చుకుంటాం. ఈ అక్రమ అరెస్ట్ ఖచ్చితంగా తేల్చుకుంటాం కోర్టులో. మనకు సంబంధం లేదు.